చిత్రం చిత్రం ఆయ్ భడా రే విచిత్రం చిత్రం అయ్యా రే విచిత్రం. Shut up and sit down. అసలే కస్టమర్లు లేక ఈగలు దోమలు దొరుకుకుంటా ఉంటే టీలో ఈగ పడిందని సాంబార్లో బల్లి పడిందని వదిలేసే రకం కాదు ఈ సీతాపతి. ₹10 టీని పనికిమాలిన ఈగ కోసం వదిలేస్తావా ఏంటి? ఇతని పేరు గోపాలరావు. కింద నుండి పైకొచ్చిన ఎందరో మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకొని వారిలానే పెద్ద కోటేశ్వరుడు కావాలని పల్లె నుండి పట్నం వచ్చి ఈ హోటల్ని పెట్టాడు. సరైన మాస్టర్ లేక, వంటలు బాగోలేక కస్టమర్లు కనుమరుగయ్యారు. మరి ఇతని జాతకాన్ని మార్చే వంట మాస్టర్ ఎక్కడున్నాడో చూద్దాం. జై నామాల స్వామీజీ, మీరు చెప్పిన ఈ వీధిలో, మీరు చెప్పిన ఈ రోడ్డు మీద, మీరు చెప్పిన ఈ ఇంటి ముందు నిలబడున్నాను. రైట్ చూసా, లెఫ్ట్ చూసా, వాస్తు చాలా బాగుంది. ఫ్రంట్ చూస్తే ఇల్లు ఇంకా బాగుంది. మీరు చెప్పింది అచ్చుగుద్దినట్టుగా ఉంది. ఇప్పుడు నేను పైకెళ్ళి ఆ ఓనర్ని కిందేసి పైనేసి నా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటా. బాబు బాబు, ఇక్కడ ఓనర్ ఎవరమ్మా? తమరెవరు బాబు? ఇక్కడ ఏది వాస్తులో లేదు. చూడోల్డ్ మ్యాన్, దుమ్ముంటే దులుపుకుంటా, చెత్తుంటే ఊడ్చుకుంటా, అంతేగాని వాస్తు లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను. తప్పుకో. ఏది వాస్తులో లేదు.
ఏంటి క్లాత్ ఇక్కడ? అమ్మయ్యా, వాస్తు అంటే ఇది. ఏంటి మాస్టారు, ఏంటి అంత తీవ్రంగా ఆలోచించేస్తున్నారు? నీ మొహం పగలగొట్టడానికి ఏ చెప్పు వాడాలా అని ఆలోచిస్తున్నా. అదేంటి అంత మాట అనేశారు? లేకపోతేంట్రా, బాబు అంటావు, ఓల్డ్ మ్యాన్ అంటావు, మాస్టర్ అంటావు, హోటల్ని నీ ఇష్టం వచ్చినట్లు మార్చేశావు. అసలు నువ్వెవర్రా? అసలు నన్నేమనుకున్నావు నువ్వు? ఇంత ఆవేశపడుతున్నాడంటే ఈ డబ్బా హోటల్కి ఓనర్ అయి ఉంటాడు. హా బాస్, మీ ముఖం చూస్తుంటే ఈ ప్యాలెస్ లాంటి హోటల్కి మీరే ఓనర్ అయి ఉంటారు. అయి ఉంటాడు గివి ఉంటాడేంట్రా, నేనే ఓనర్ని. అయితే ఈ ప్లేట్లో ఉన్న వేడివేడి ఐటెం తినండి. ఆవేశం తగ్గి ఆలోచన పెరిగి నేనెవరో డిసైడ్ చేస్తారు. అది నేను చెబుతా. అద్భుతం, మహా అద్భుతం. ప్రసాదం ముందుగా దేవుడికి పెట్టాలి, ఆ తర్వాత భక్తులు తినాలి. ఈ హోటల్కి నేనే దేవుణ్ణి, నేనే కస్టమర్ని. కస్టమర్లా లేడు, కక్కుర్తిగాల్లా ఉన్నాడు. ప్రతి మెతుకు పైన తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపైన నా పేరు రాస్తుంది, చూసావా? చూడు. అది పేరు రాసి ఉండడం కాదు, కుక్కలా ఎగబడి తింటావు అంటారు. నువ్వు ఏమన్నా నేను ఫీల్ కాను. గోపాలరావు, నేను చెప్తున్నాగా, వీడిని వంట మాస్టర్గా ఫిక్స్ చేసాయి. అది చెప్పాల్సింది మీరు కాదు, నేను. రేయ్, ఆడు తినే వాళ్ళకని చూస్తుంటే నువ్వు పెద్ద మాస్టర్లా ఉన్నావు. ఏది నా కొట్టేసుకురా, అప్పుడు చెప్తా. చిటికెలో వేస్తాను సార్, మీరు వెళ్ళి కూర్చోండి. ఆహా, ఈ దోశ చూస్తుంటే నోరు ఉడుతుందిరా. సార్ తొందరగా తినండి సార్, కుక్కలు కాసు కూర్చున్నాయి. ఆహా, అమృతంలా ఉందో. సరే గాని, నా హోటల్లో వంటవాడు కావాలని నేనేం ప్రకటన ఇవ్వలేదే. మీరు ప్రకటన ఇస్తే నేను వచ్చేవాని కాదు. మరి మా స్వాములు వారు చెప్పారు, నేను వచ్చాను. స్వామి? ఆయన ఎవరు? నామాల స్వామి. దివ్య దృష్టితో చూసి చెప్పారు, నేను వచ్చాను. మీ స్వామి దివ్య దృష్టిలో నేను కనిపించానా? గూగుల్ మ్యాప్లోనే కనిపిస్తున్నారు. మా స్వామి వారి దివ్య దృష్టిలో కనిపించరా? గూగుల్ మ్యాప్లో నేను కనిపిస్తున్నానా? మీరు కాదు, మీ హోటల్ ల్యాండ్ మార్క్. అవునోయ్, మా అబ్బాయికి క్యాబ్ బుక్ చేస్తే అందులో నీ హోటలే ఉంది ల్యాండ్ మార్కో. ఆహా, నా హోటల్ గురించి ల్యాండ్ మార్కులో ఉందంటే నేను కలలుగానే కోట్లు సంపాదించే సందర్భం దగ్గట్లో ఉందన్నమాట. అందుకేగా నేనొచ్చింది. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడనేది ఇదేనేమో. రేయ్, నీ స్పీడు నచ్చింది, నీ వంట నచ్చింది, ఈ హోటల్ మొత్తానికి నువ్వేరా మాస్టర్వి, ఓకేనా? రేపటి నుండి మీ గల్లాపెట్టలో కాసుల వర్షం కురిపిస్తా. శుభం గోపాలరావు. ఈ శుభ సందర్భంలో
వెళ్ళి ఇంకో దోశ పట్రా. డబ్బులు ఇస్తే ఒకటేంటి 2 వేసి పెడతా. వీడుంటే నా హోటల్కి కాసులో వర్షమేలే.